ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గమున తప్పక నడుచుకుని వారికి ఆయన కేడిముగానున్నాడు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యము ద్వారా మనం తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. ఎవరైతే యథార్థ మార్గమును నడుచుచున్నారో తండ్రి, వారిని వర్ధిల్ల చేసే దేవుడివి తండ్రి. యథార్థ మార్గము నీ వాక్యాన్ని విశ్వసించి నమ్ముట ద్వారా తండ్రి, మీతో సహవాసం కలిగి ఉండుట ద్వారా, మంచి వాక్యము ద్వారా మేము తృప్తిపరచబడుతూ అనుదినము మంచి వాక్యము ద్వారా తండ్రి మా ప్రవర్తన సరి చేసుకొనొచ్చు తండ్రి. యుక్త మార్గమున నడుచుటకు తండ్రి నీ మంచి వాక్యము మాకెంతో సహాయపడుచున్నది తండ్రి. నీ వాక్యము చేతే మేము నిత్యము సరిచేయబడుతూ తండ్రి ఎప్పటికప్పుడు మా ప్రవర్తన సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన ఉన్నతమైన భాగ్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఎవరైతే యుక్త మార్గమును నడుచుచున్నారో తండ్రి, వారికి మీరు నిరంతరము కూడా కాపుదల క్షేమం ఇచ్చుచున్నందుకు మీకు వందనాలు. వారికి కేడముగా ఉండే దేవుడు నీవే, ధైర్యం ఇచ్చే దేవుడు నీవే తండ్రి. మిమ్మల్ని బట్టి ఆ ప్రియబిడలందరూ కూడా తండ్రి ఎంతో సంతోషించుచుండగా తండ్రి, వారికి తండ్రి నీ యొక్క ఉన్నతమైన కృపను ప్రభా మీరే వారికి అనుగ్రహింపచేయండి. అనుదినము ఎంతో ఆసక్తితో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారిని వర్ధిల్ల చేయండి ప్రభా. యథార్థ మార్గమును వారు అనుసరించుచుండగా, యుక్త మార్గంలో వారు నడుచుచుండగా మేలైన కార్యాలు నీ ప్రియబిడల పట్ల మీరు జరిగించి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.